దుర్గాదేవి 9 అవతారాల వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? దుర్గాదేవి అసలు సిసలైన అవతారాలు ఏంటి? ఈ 9 అవతారాల వెనుక ఉన్న కథల గురించి తెలుసుకుందాం. దుర్గామాత ఎలా జన్మించారు? ఆమె మహిషాసురుని ఎలా హతమార్చారు? నవరాత్రి ఎందుకు జరుపుకుంటారో మనం చెప్పున్నామండి వీడియోలో. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, మీకు తెలుస్తుంది. ఇక దుర్గాదేవి 9 రోజులు కఠోరంగా మహిషాసురుడితో యుద్ధం చేశారు. ఈ 9 రోజులు వేరువేరు అవతారాలతో యుద్ధం చేశారు. ఆ అవతారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి అవతారం పేరు శైలపుత్రి. మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రి పర్వతాలకు రాజు అయిన హిమవన్కి జన్మించింది. ఆమెకు ఇంకో పేరు ఉంది. ఆ పేరే పార్వతీదేవి. ఆమె కుడి చేతిలో కమల పువ్వు, ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటారు. శివుడికి భార్య అవ్వడంతో ఆయన వాహనమైన నందీశ్వరుని పార్వతీదేవి కూడా ముందు జన్మలో శైలపుత్రి. సతీదేవిలా జన్మించి ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఇష్టం లేకున్నా శివుడిని వివాహం చేసుకున్నారు. దక్షుడు మహోన్నతమైన యజ్ఞం మొదలుపెట్టి దానికి అందరి దేవుళ్లను పిలిచి శివుడిని మాత్రం పిలవడు. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి తన తండ్రి అయిన దక్షుడిని నిలదీయడంతో దక్షుడు శివుడిని అవమానించుతూ మాట్లాడతాడు. కోపం మరియు బాధతో, నీ కూతురిగా నేనింక బ్రతకలేను, నేను మళ్ళీ జన్మించి నా శివుని వివాహం చేసుకుంటా అని ఆ యజ్ఞంలోకి దూకి మరణిస్తూ. ఇక రెండవ అవతారం పేరు బ్రహ్మచారిణి. రెండవ రోజు బ్రహ్మచారిని పూజిస్తారు. బ్రహ్మచారిని కుడి చేతిలో ఒక జపం చేసే మాల పట్టుకొని, ఎడమ చేతిలో మండలం పట్టుకుని ఉంటారు. ఆమె కాళ్ళకి ఏమీ ధరించకుండా ఉంటుంది. ఇక బ్రహ్మచారిని ప్రేమ మరియు జ్ఞానానికి సూచనలు అంటుంది. సతీదేవి చనిపోయాక బాధతో శివుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ధ్యానం చేస్తూనే ఉండిపోయారు. ఇక పార్వతీదేవి పెరిగి పెద్దయ్యాక నారదముని ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు శివుడిని పొందాలి అంటే శివుడు చేస్తున్న తపస్సు కన్నా కఠోరమైన తపస్సు నువ్వు చేయాలి అని అంటాడు. ఇక శివుడి మీద ఉన్న ప్రేమతో ఒక నది పక్కన కూర్చొని భోజనం తినకుండా, నీళ్లు తాగకుండా, గాలి పీల్చుకోకుండా కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఇక బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ముగ్ధుడై ప్రత్యక్షమై, అమ్మా, ఇంతవరకు నువ్వు తపస్సు చేసినట్లు ఎవ్వరూ చేయలేదు, నిన్ను ఇక నుండి బ్రహ్మచారిణి అని కూడా అంటారు అని చెబుతారు. తరువాత శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటారు. ఇక మూడో అవతారం పేరు చంద్రగంట. మూడో రోజు చంద్రగంటని పూజిస్తారు. పార్వతీదేవి భక్తిని చూసి శివుడు ఆమెను అంగీకరిస్తాడు. పెళ్లి రోజు శివుడు పార్వతులకు రాజు అయిన హిమవన్ రాజభవనానికి ఒక క్రూరమైన అవతారంలో వెళ్తాడు. శివుడి శరీరం మొత్తం బూడిదతో నిండిపోయి ఉంటుంది. పాములు ఆయన శరీరాన్ని చుట్టుకొని ఉంటాయి. ఆయన జుట్టంతా విరబూసుకొని ఉంటాడు. ఆయనతో పాటు వెళ్ళి భరత్, దెయ్యాలు, భూతాలు, అఘోరాలు, మనుషులు, జంతువులు, అలా అన్ని జీవులను వెంట పెట్టుకుని వస్తారు. ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తల్లిదండ్రులు, చుట్టాలందరూ భయపడిపోతారు. కానీ పార్వతీదేవి నవ్వుకొని, నేను కూడా నా భర్తలా క్రూరమైన రూపంలా మారుతాను అని చంద్రగంటలా మారిపోతుంది. ఆమె సింహం మీద స్వారీ చేస్తూ శివుడి దగ్గరికి వెళ్తుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక ఆయుధం. కానీ 10వ చేయి మాత్రం పైకి ఉండి తన భక్తులను ఆశీర్వదించేలా ఉంటుంది. ఆ రోజు శివుడు ఆమెను వివాహం చేసుకుంటారు. ఇక ఆ రోజుని మహాశివరాత్రి అని కూడా మనం చెప్పుకుంటాం. ఇక 4వ అవతారం పేరు కూష్మాండదేవి. 4వ రోజు కూష్మాండదేవిని పూజిస్తారు. ప్రపంచం మొత్తం కూడా శూన్యంగా ఉన్నప్పుడు కేవలం ఆమె చిరునవ్వుతో మొత్తం సృష్టించింది అని చెప్పుకుంటారు. సూర్యుడు మదిలో కూష్మాండదేవి ఉంటుంది. ఈ అమ్మవారు ఎంతోమంది దేవుళ్ళని సృష్టించింది అని చెబుతారు. ఇక కూష్మాదేవి 8 చేతులతో, ప్రతి ఒక్క చేతిలో ఒక్కో ఆయుధంతో ఉంటుంది. ఆమె ఒక సింహం మీద చెబుతూ ఉంటుంది. ఆమె సింహంలాగా ఆమె భక్తులు కూడా భయం లేకుండా ఉండాలి అని భావిస్తుంది. ఆమె చుట్టూ ఒక వెలుతురు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది. ఆమెను పూజించే వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నప్పుడు ఆ వెలుతురు వాళ్ళ మీద పడి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక 5వ అవతారం పేరు స్కందమాత. 5వ రోజు స్కందమాతని పూజిస్తారు. స్కందమాత అంటే స్కందకి అమ్మ అని అర్థం. స్కంద అంటే కార్తికేయ స్వామి. ఆమె సింహం మీద స్వారీ చేస్తూ 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కమ్మలు, పువ్వులు పట్టుకొని ఉండగా, ఇక ఒక చెయ్యి భక్తుల్ని ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది. ఇంకొకటి కార్తికేయ స్వామిని పట్టుకొని ఉంటుంది. సతీదేవి చనిపోయాక శివుడు ప్రపంచాన్ని పట్టించుకోకపోవడంతో ఇక తారకాసురుడు తన శక్తితో దేవుళ్లపై యుద్ధం చేసి హింసించేవాడు. ఇక తారకాసురుడు, సతీదేవి చనిపోయింది, ఇక శివుడికి పిల్లలు పుట్టరు అని తెలివిగా ఆలోచించి తపస్సు చేసి కేవలం శివుడి కొడుకు మాత్రమే నన్ను చంపగలడు అనే వరం కోరుకుంటాడు. కానీ పార్వతీదేవి మళ్ళీ జన్మించి పెరిగి పెద్దయి శివుడిని వివాహం చేసుకున్నాక తరువాత విష్ణువు తారకాసురుడి గురించి చెప్పడంతో
శివ పార్వతులు వాళ్ళ శక్తి ఉపయోగించి అగ్నిలా వెలిగిపోతున్న ఒక విత్తనం సృష్టించి అగ్నిదేవుడికి ఆ విత్తనం ఇచ్చి సర్వేనా సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళు అని ఆజ్ఞాపిస్తారు. కానీ అగ్నిదేవుడు ఆ విత్తనం నుండి వచ్చే వేడిని తట్టుకోలేక దుర్గాదేవి సాయం కోరుతాడు. ఇక దుర్గాదేవి ఒక నీటి రూపం ఎత్తి ఆ విత్తనాన్ని సర్వేనా సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే కార్తికేయుడు 6 మొక్కలతో జన్మిస్తాడు. పెద్దయ్యాక దేవుళ్ళకి సేనాధిపతిగా ఉండి తారకాసురుడిని చంపేస్తాడు. ఇక 6వ అవతారం పేరు కాత్యాయని. 6వ రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు. కాత్యాయని అంటే దుర్గాదేవిని. దుర్గాదేవి గురించి మనం ముందు వీడియోలో చాలా డీటెయిల్గా అయితే చెప్పుకున్నామండి, చూడండి, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దన్నమాట. ఇక 7వ అవతారం పేరు కాళరాత్రి. 7వ రోజు కాళరాత్రిని పూజిస్తారు. కాల్ అంటే మరణం, రాత్రి అంటే రాత్రిపూట. ఆమెను కాళీమాత అని కూడా అంటాము. అన్ని అవతారాల కన్నా కాళీమాత అవతారం చాలా క్రూరంగా ఉంటుంది. ఆమె నల్ల రంగుతో, ఎర్రటి కళ్ళతో, ఎర్రటి నాలుకతో, పుర్రెల మాల ఒక దండలా ధరించి ఎముకలను ఒక వడ్డానంలా తన నడుముకు చుట్టుకుని ఉంటుంది. కాళీమాత రక్తబీజుడిని చంపడానికి జన్మిస్తుంది. రక్తబీజుడు బ్రహ్మకు తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. తన రక్తం బొట్టు కింద పడితే ఆ రక్తం బొట్టు నుండి ఇంకో రక్తబీజుడు జన్మిస్తాడు అని. ఈ వరంతో ప్రజలకి, దేవుళ్ళకి నరకం చూపిస్తాడు. ఇక ఎవరైనా సరే రక్తబీజుడికి గాయం చేస్తే ఆ రక్తం బొట్టు కింద పడి వందల వేల రక్తబీజులు పుడుతూనే ఉంటారు. అందుకు దేవుళ్ళు పార్వతీదేవి సాయం కోరగా ఆమె కోపంతో కాళీమాత అవతారం ఎత్తి ఒక చేతిలో ఒక గిన్నె పట్టుకొని ఇంకో చేతితో కత్తి పట్టుకొని ఒక రక్త బీజుడిని తల నరికి రక్తం కింద పడకుండా ఆ గిన్నెలో వేసుకుని తాగేస్తుంది. ఇక 8వ అవతారం పేరు మహాగౌరి. 8వ రోజు మహాగౌరిని పూజిస్తారు. మహా అంటే గొప్పతనం, గౌరీ అంటే తెలుపు. రక్తబీజుణ్ణి కాళీమాత చంపేసిన తరువాత శివుడు ఆమెను శాంతింపచేసి మళ్ళీ ఆ పార్వతీదేవిలా మారుస్తాడు. కానీ ఆమె చర్మం మాత్రం నల్లగానే ఉంటుంది, కాళీమాత రంగులోనే ఉంటుంది. పార్వతీదేవి తన పూర్వం రూపం పొందడం కోసం ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్లో స్నానం చేయమని చెబుతాడు. ఇక పార్వతీదేవి వెళ్ళి స్నానం చేశాక ఆమె నల్లటి చర్మం అక్కడ వదిలేస్తుంది. ఆ నల్లటి చర్మం కౌశికమాత రూపంలో మారిపోతుంది. ఆ కౌశికమాతని సుమ్ మరియు నిశుబ్ని చంపుతుంది. పార్వతీదేవి స్నానం చేశాక ఎంత తెల్లగా మారుతారు అంటే శివుడు ఆమెను చూసి మళ్ళీ ప్రేమలో పడిపోయి మహాగౌరి అని పిలుస్తారు. ఇక 9వ అవతారం పేరు స్థితిరాత్రి. 9వ రోజు స్థితిదాత్రిని పూజిస్తారు. స్థితిదాత్రిని ఆదిశక్తి అవతారం అని చెప్పుకుంటారు. సిద్ధి అంటే శక్తిదాత్రి అంటే వచ్చేది అని. సిద్ధరాత్రికి ఒక రూపం అంటూ ఏదీ లేదు. శివుడి రూపమైన రుద్రదేవుడు సృష్టిని సృష్టించడానికి ఒక శక్తిలా మారుతాడు. సో ఇక విన్నారు కదండి, ఈ 9 రూపాల గురించి మనం తెలుసుకుందాం కదా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై దుర్గామాత.